విద్యార్థులు, రసాయనశాలలో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేటు గ్లిజరిన్ని తీసుకొని మంటలను తెప్పిద్దామా? చూడండి, పొటాషియం పర్మాంగనేట్ యొక్క పౌడర్ని ఒక తెల్ల కాగితం మీద ఉంచాం. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి సీసాలో గ్లిజరిన్ ఉన్నది. ఈ గ్లిజరిన్ ఎలా ఉంటుందయ్యా అంటే, మనం ఇంట్లో వేడి చేసినటువంటి నెయ్యి ఎలా ఉంటుందో చిక్కగా ఆ విధంగా ఉంటుంది. ఆ గ్లిజరిన్ని ఈ పొటాషియం పర్మాంగనేట్ మీద వేద్దాం. ఈ రెండింటి మధ్య రసాయన చర్య జరుగుతుంది. పరిశీలించండి. మనము ఏ విధంగా వేడి చేయనప్పటికీ కూడా గ్లిజరిన్ పొటాషియం పర్మాంగనేట్ మధ్య రసాయన చర్య జరిగి పొగతో పాటు మంట కూడా ఏర్పడింది. ఈ రసాయన చర్యలో ఉష్ణం వెలువడటాన్ని మనము గమనించవచ్చును. ఉష్ణం వెలువడేటటువంటి రసాయన చర్యలను ఉష్ణమోచక చర్యలని, ఆంగ్లంలో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు.